హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను. అంటే డేటా స్ట్రక్చర్స్ అనేవి ఎలా క్లాసిఫై అన్నాయి, బెస్ట్ అపాన్ విచ్ డేటా స్ట్రక్చర్స్ని క్లాసిఫై చేశారు అని నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. అండ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి వేరే వాటిలాగా క్లాసిఫికేషన్ అంటేనే బేస్డ్ అపాన్ సమ్ పర్టికులర్ థింగ్ ఆర్ పర్టికులర్ కండిషన్స్ ఏదన్నా కానీ బేస్ చేసుకుని చేస్తాం కదా. అలాగే ఇక్కడ డెఫినేషన్ ప్రకారం కూడా డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి ప్రిమిటివ్గా ఆర్ నాన్ ప్రిమిటివ్గా అనేది క్లాసిఫై అవుతుంది. అండ్ అది ఎలా అంటే బేస్డ్ ఆన్ హౌ ద డేటా ఈజ్ కాన్సెప్చువల్లీ ఆర్గనైజ్డ్ అని చెప్పి ఉంది. డేటా అనేది కాన్సెప్చువల్గా ఎలా ఆర్గనైజ్ అయింది అని చెప్పేసి ఇక్కడైతే నేను డెఫినేషన్ ఇచ్చాను. అంటే ఏంటంటే అది ఎలా కాన్సెప్చువల్గా అంటే మనం ఇచ్చే బేస్డ్ అపాన్ విచ్ మనం ఏదైతే ఇస్తామో కండిషన్ దాన్ని బేస్ చేసుకుని మన యొక్క డేటా ఎలా అనేది అది ఆర్గనైజ్ అయిద్దో దాన్నే మన యొక్క డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ కూడా చేశారు. సో ఇంకా నెక్స్ట్ మనం అందుకే ఇది ఎంత ఎందుకు వచ్చిందని చెప్పేసి డేటా స్ట్రక్చర్స్లో మనం మెయిన్ డెఫినేషన్ కూడా ఇక్కడ చూసినట్లయితే మీరు డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ డేటా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అండ్ స్టోరేజ్ ఫార్మేట్ దట్ ఈజ్ యూజువల్లీ చూజన్ ఫర్ ఎఫిషియంట్ యాక్సెస్ ఆఫ్ డేటా. అంటే డేటా స్ట్రక్చర్ అనేది దాన్ని డేటాని అసలు ఎలా ఆర్గనైజ్ చేస్తాం, దాన్ని మేనేజ్మెంట్ ఏంటి, అసలు స్టోరేజ్ ఫార్మెట్ ఎలా మనం పెట్టాము అన్నది. అండ్ అదంతా ఎందుకు అంటే ఎఫిషియంట్ యాక్సెస్ కోసం మనం డేటాని ఏమంటాం క్లాసిఫై చేస్తాం అండ్ దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం కదా. అదే డేటా స్ట్రక్చర్ యొక్క మెయిన్ డెఫినేషన్ అనేది నేను మీకు చూపించాను. అండ్ అదర్ డెఫినేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా వాల్యూస్, ద రిలేషన్షిప్స్ అమాంగ్ దెమ్, ద ఫంక్షన్స్ ఆర్ ఆపరేషన్స్ దట్ క్యాన్ బి అప్లైడ్ టు ద డేటా. అంటే డేటా స్ట్రక్చర్ అనేది కలెక్షన్ ఆఫ్ డేటా వాల్యూస్ అని చెప్పన్నా. అంటే డేటా వాల్యూస్కి మధ్య ఉన్న రిలేషన్షిప్స్ లేదా వాటి పైన వర్క్ చేసే ఫంక్షన్స్ అవని ఆపరేషన్స్ అవని అవన్నీ కలిపి డేటా మీద ఎలా అప్లై చేయాలి అనేది చెప్పేది కూడా డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అండ్ మీరు కనుక ఇక్కడ అదర్ డెఫినేషన్ కూడా చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ లాజికల్ వే ఆఫ్ స్టోరింగ్ డేటా అండ్ ఇట్ ఆల్సో డిఫైన్ మెకానిజం ఆఫ్ రిట్రీవ్ డేటా. అంటే మన యొక్క డేటాని ఎలా స్టోర్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక డెఫినేషన్. అండ్ దాన్నే ఎలా రిట్రీవ్ చేసుకోవడానికి ఉన్న మెకానిజం ఏంటి అని చెప్పేసి ఇందాక అదే నేను ఫార్మేట్ అని చెప్పేసి అన్నాను. అండ్ అలా మీకు ఇక్కడ డేటా స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ అయితే అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు కమ్ బ్యాక్ టు ద క్లాసిఫికేషన్ వచ్చేసరికి ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అండ్ బేస్డ్ ఆన్ హౌ డేటా ఈజ్ కాన్సెప్చువల్లీ ఆర్గనైజ్డ్ అని చెప్పి అన్నాను కదా. సో ఇప్పుడు చూసిన అన్ని డెఫినేషన్స్ ప్రకారం అసలు డేటా స్ట్రక్చర్ అంటేనే మన ఆర్గనైజేషన్ ఎలా చేస్తామని చెప్పన్నది. అండ్ ఇక్కడ ఈ టూ థింగ్స్ కూడా కాన్సెప్చువల్గా అది ఎలా ఆర్గనైజ్ అవుతుంది అన్నదే ఆ టూ థింగ్స్ని మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా టైప్స్ ప్రిమిటివ్కి నాన్ ప్రిమిటివ్కి డెఫినేషన్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నౌ ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్కి డెఫినేషన్స్ కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే డేటా స్ట్రక్చర్ విచ్ క్యాన్ బి డైరెక్ట్లీ ఆపరేటెడ్ బై మెషిన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్. అంటే ఏంటంటే నేను అదే ఇన్ అదర్ వర్డ్స్ ప్రైమరీ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పంటాను అండ్ బేసిక్ ఆర్ ఇన్బిల్ట్ అని చెప్పేసి అంటాను. అంటే మెషిన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్ అంటే డైరెక్ట్ కంప్యూటర్తో మనం పర్టికులర్ థింగ్ని ఆర్ సమ్ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండానే మెషిన్ దానంతటికి అదే కనుక వాటిని కానీ యాక్సెస్ చేయగలిగితే అవే ప్రిమిటివ్ అని చెప్పి అంటాము. అండ్ నాన్ ప్రిమిటివ్ వచ్చేసరికి నాట్ బి డైరెక్ట్లీ ఆపరేటెడ్ బై మెషిన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడతో మీకైతే ప్రిమిటివ్కి నాన్ ప్రిమిటివ్కి అసలు ఫస్ట్ ఏంటంటే అర్థమై ఉంటుంది. అదే అదర్ వర్డ్స్ కూడా నేను అదే అన్నాను, ప్రైమరీ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ని సెకండరీ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ని ఇక్కడ మనం పిక్టోరియల్గా రిప్రజెంట్ చేసాము. అండ్ డేటా స్ట్రక్చర్ చూసరికి మెయిన్గా ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్గా అయితే క్లాసిఫై చేసాం కదా. అండ్ ప్రిమిటివ్ కిందకి వచ్చేసరికి ఏమొస్తాయి అంటే ఇంటీజర్స్, ఫ్లోట్స్, క్యారెక్టర్స్ అండ్ పాయింటర్స్ అనేవి ప్రిమిటివ్ కిందకి వస్తాయి. అంటే ఏంటంటే
యొక్క ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్గా దాని మీద వర్క్ చేయగలిగితే, అంటే వాట్ ఎవర్ కంప్యూటర్ అనేది డైరెక్ట్గా వాటిని కనుక యాక్సెస్ చేయగలిగితే, అవి వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ నాన్ ప్రిమిటివ్ కిందకి వచ్చేసరికి ఏమైతాయి అంటే, దాని కింద మళ్ళీ రెండిటిగా క్లాసిఫై చేసాము. ఒకటి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో నాన్ ప్రిమిటివ్ వచ్చేసరికి లీనియర్, నాన్ లీనియర్ అని చెప్పే కదా. సో దీనికన్నా ముందు అరేస్, లిస్ట్స్, ఫైల్స్ అని చెప్పేసి ఉన్నాయి. అండ్ ఈ లీనియర్, నాన్ లీనియర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, లిస్ట్ని లీనియర్, నాన్ లీనియర్గా మనం క్లాసిఫై చేసాము. అండ్ లీనియర్కి వచ్చేసరికి స్టాక్స్, క్యూస్ అని చెప్పేసి ఉంటాయి. అండ్ నాన్ లీనియర్ వచ్చేసరికి గ్రాఫ్స్, ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు లీనియర్, నాన్ లీనియర్ నేమ్లో మీరు కనుక చూసినట్లయితేనే, లీనియర్ అంటేనే ఏంటి, సంథింగ్ ఒక లైన్ పర్టికులర్ సీక్వెన్స్లో అవి ఉంటాయి. సో వాటినే స్టాక్, క్యూ అని చెప్పేసి ఉన్నాయి. అండ్ గ్రాఫ్స్, ట్రీస్ వచ్చేసరికి అలా కాదు. సో అది నాన్ లీనియర్, సమ్ పర్టికులర్ స్ట్రక్చర్ని, సమ్ పర్టికులర్ సీక్వెన్స్ని అవి ఫాలో అవ్వవు. సో అవి నాన్ లీనియర్ కిందకి వస్తాయి. సో సేమ్ థింగ్ మీరు కనుక ఇంకా ఇక్కడ ఈ పిక్లో చూపించినట్లు కూడా మీరు క్లాసిఫై చేయొచ్చు, ఏదైనా సరే కరెక్టే. సో డేటా స్ట్రక్చర్స్కి ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అదైతే మారదు. అండ్ ప్రిమిటివ్ వచ్చేసరికి ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్ అండ్ పాయింట్ అది ఇవి కూడా మారవు. అండ్ నాన్ ప్రిమిటివ్ కిందకి వచ్చేసరికి లీనియర్, నాన్ లీనియర్ అని చెప్పాను కదా. వాటిలో వచ్చేసరికి లీనియర్లోకి అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్ అని చెప్పి వస్తాయి. అండ్ అదే థింగ్ అరే, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్ ఏంటి అని చెప్పేసి అంటే, అవి సమ్ పర్టికులర్ సీక్వెన్స్లో అండ్ లైన్గా అయితే ఉంటాయి కదా. సో అదంతా వచ్చేసరికి లీనియర్కి కిందకి మనం డిఫైన్ చేయొచ్చు. అండ్ నాన్ లీనియర్కి వచ్చేసరికి గ్రాఫ్స్ అండ్ ట్రీస్. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్స్లో ఏమేమి ఉన్నాయో చూసాం కదా. అండ్ కమింగ్ టు ద డెఫినేషన్స్, మనం ఏంటి ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్కి, ప్రిమిటివ్ అంటే ఆపరేటెడ్ బై మెషిన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్, అండ్ నాన్ ప్రిమిటివ్ అంటే నాట్ డైరెక్ట్లీ ఆపరేటెడ్ బై మెషిన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి చూసాం కదా. అండ్ లీనియర్, నాన్ లీనియర్కి వచ్చేసరికి అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ అని చెప్పేసి ఉన్నాయి. ఒక్కొక్క దాని డెఫినేషన్ ఏంటంటే చూద్దాం. అండ్ వాటిపైన ఉన్న మెయిన్ ఆపరేషన్స్ మనం ఏమేమి చేయగలమో కూడా చూద్దాం. సో అరే డెఫినేషన్ వచ్చేసరికి, an array is a collection of homogeneous type of data elements. అంటే ఏంటంటే సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్, ఎయిదర్ ఇట్ మే బి ఇంట్ ఆర్ ఫ్లోట్. అరే వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సమ్ క్రోర్స్ ఉన్నా సరే, ఏరే మొత్తం మీద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎన్నైతే నెంబర్స్ ఉంటాయి ఆర్ ఎలిమెంట్స్ ఉంటాయి అవన్నీ సేమ్ డేటా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని నెంబర్స్ని మనం ఒక అరేలో కనుక పెడితే అవన్నీ ఏదర్ ఇంటీజర్ టైప్ ఉంటాయి, లేదా డబుల్ టైప్ ఉంటాయి, లేదా ఫ్లోట్ టైప్ ఉంటాయి తప్ప డిఫరెంట్ డేటా టైప్స్ ఒకే అరే కిందకైతే రావు. అది ఇక్కడ అరే యొక్క డెఫినేషన్లో నేను చెప్పాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి, అరే ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే సేమ్ అదే థింగ్ ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ డేటా ఎలిమెంట్స్ ఉంటాయని మాత్రం ఫస్ట్ థింగ్లో చూసాము. అండ్ ఇక్కడ సేమ్ అదే థింగ్ హోమోజీనియస్ అన్నీ పక్కన పెట్టి అవంతా ఒక కలెక్షన్, అంటే ఒక గ్రూప్గా ఒకే నేమ్ కింద సేమ్ డేటా ఎలిమెంట్స్ మొత్తాన్ని పడతాము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి అది అంటే ఏంటంటే ఒక నేమ్ కింద ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా సరే ఒక నేమ్ కింద పడతామన్న దానికి సెకండ్ థింగ్, అదే సెకండ్ డెఫినేషన్ యొక్క మీనింగ్. నౌ ద ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ అన్ అరే, అంటే అరే పైన మనం ఏమేమి ఆపరేషన్స్ చేయగలము అని కనుక మనం చూసినట్లయితే, ట్రావర్సింగ్, సర్చింగ్, ఇన్సర్షన్, డిలీషన్, సార్టింగ్ అండ్ మర్జింగ్. ట్రావర్సింగ్ అంటే నథింగ్ బట్ డిస్ప్లేయింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్చింగ్, అరే పైన అంటే మనం కావాల్సిన యొక్క ఎలిమెంట్ ఆర్ డేటా మన యొక్క ఉన్న అరేలో ఉందా లేదని చెప్పి సెర్చ్ చేయడం ఒకటి. అండ్ సంథింగ్ న్యూ ఎలిమెంట్ని దానిలో ఇన్సర్ట్ చేయడం ఒకటి, అండ్ దాని నుంచి డిలీట్ చేయడం ఒకటి. అండ్ టూ అరేస్ని ఆర్ ఎలిమెంట్స్ని కనుక మనం కలిపితే అండ్ దాన్నే మర్జింగ్ అని చెప్పి అన్నాను. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి సార్టింగ్ అంటే మనందరికి తెలిసిందే, అరేంజింగ్ ద డేటా ఎలిమెంట్స్ అకార్డింగ్ టు సమ్ సీక్వెన్స్. అంటే మనకి జనరల్గా తెలిసినది అసెండింగ్ ఆర్ డిసెండింగ్, ఆ ఆర్డర్లో కనుక వాటిని మనం కనుక సార్ట్ చేస్తే అంటే అరేంజ్ చేస్తే అదే ఉన్న ఆపరేషనే సార్టింగ్ అని చెప్పేసి మనకి అరేస్ పైన ఉన్న ఆపరేషన్ అయితే. అండ్ నౌ
అరే యొక్క రిప్రజెంటేషన్ అనేది ఎప్పుడైనా సరే దాని యొక్క ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఇచ్చిన ఎలిమెంట్స్ ఏదన్నా అవనివ్వండి, A(1)తో స్టార్ట్ అవుతుంది. అంటే A(0th) అంటే ఇండెక్స్ అనేది అంటే నేమింగ్ ఏదైతే అడ్రస్సింగ్ ఉంటుందో అది 0తో స్టార్ట్ అవుతుంది. అదే ఇక్కడ నేను మీకు విడిగా నేను అరే రిప్రజెంటేషన్ అని చెప్పేసి అండ్ మీకు విడిగా పిక్ అంటే స్లైడ్తో నేను మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. అండ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి లింక్డ్ లిస్ట్. అండ్ దీని యొక్క లింక్డ్ లిస్ట్ యొక్క డెఫినేషన్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అండ్ ఇట్ హ్యాస్ 2 parts. One is information and info means information and other is linked part. అంటే ఏంటంటే లింక్డ్ పార్ట్ అంటే నెక్స్ట్ వాట్ ఎవర్ నోట్స్తో మనం కన్సిడర్ చేస్తాం కదా. అంటే లింకింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ జనరల్గా అయితే అడ్రస్ని మనం తీసుకుంటాం అన్నమాట. సో అదే నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పాను. అండ్ ఇన్ఫో పార్ట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ లింక్ పార్ట్ ఈజ్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. అదే ఇక్కడ సేమ్ థింగ్ నేను ముందే చెప్పేసాను కదా. అంటే ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏదైతే డేటా మనం ఇవ్వాలనుకుంటున్నాం అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పార్ట్లో ఇన్ఫో పార్ట్లో వస్తుంది. అండ్ ఎక్కడైతే లింక్ పార్ట్ ఉందో అక్కడ మాత్రం నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది వస్తుంది. సో దాంతో మీకు డెఫినేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ లింక్డ్ లిస్ట్ అంటే ఏమేమి జనరల్గా చేస్తాము అంటే లింక్డ్ లిస్ట్ పైన ఆపరేషన్స్ ట్రావర్సింగ్, సెర్చింగ్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్. ట్రావర్సింగ్ అంటే చెప్పాను కదా ముందే డిస్ప్లేయింగ్ అని. అండ్ ఇన్సర్షన్, డిలీషన్ అనేది కూడా సేమ్ థింగ్. ఒక కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేయడం ఆర్ ఎక్కడైనా సరే ఒక నోడ్ని డిలీట్ చేయడం అనేది. అండ్ ఇంకా సర్చింగ్ వచ్చేసరికి మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా అనేది మన యొక్క లింక్డ్ లిస్ట్ మొత్తంలో ఎక్కడన్నా ఉందా అని చెప్పి సెర్చ్ చేయడం అనేది లాస్ట్ ఆపరేషన్. నెక్స్ట్ మన యొక్క లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో కనుక చూసినట్లయితే స్టాక్ బ్రాకెట్స్లో LIFO అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. LIFO అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పి అర్థం. అదే థింగ్ ఇక్కడ డెఫినేషన్ దగ్గరికి వచ్చినట్లయితే స్టాక్ ఆల్సో కాల్డ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టమ్. అదే LIFO అని చెప్పి ఉంది. అండ్ స్టాక్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ అన్ ఎలిమెంట్ మే బీ ఇన్సర్టెడ్ or deleted at one end which is known as top of the stack. అంటే దీనికి మీకు ఇంకా అర్థం అవ్వాలంటే రియల్ టైం అప్లికేషన్ ఏంటంటే ఒక బండిల్ ఆఫ్ బుక్స్ మీకు కనుక ఇచ్చినట్లయితే వాటిని మీరు అరేంజ్ చేయమంటే కనుక అకార్డింగ్గా కూర్చున్నారు. జనరల్గా కూర్చుంటే బుక్స్ని కనుక అరేంజ్ చేయమంటే ఒక బుక్ పెట్టి దానిపైన ఇంకో బుక్ పెడతారు. అండ్ వాటిని అలా ఒక బండిల్ ఒక స్టాక్గా మీరు పైకి మీరు కనుక వాటిని అరేంజ్ చేస్తారు కదా. అండ్ అవే ఏంటి అంటే మొత్తం పెట్టేశాక మీరు సేమ్ దాన్ని ఒక బుక్ని యాడ్ చేయాలన్నా సరే టాప్ ఏదైతే పై బుక్ ఉందో దానిపైన పెడతారు. అండ్ డిలీట్ చేయాలన్నా సరే కింద తీస్తే ఉన్న బండిల్ మొత్తం పడిపోతుంది కాబట్టి అండ్ పైన బుక్ నుంచి తీస్తారు కదా. అదే థింగ్ అక్కడ డెఫినేషన్లో అక్కడ అదే ఇచ్చారు. టాప్ అదే థింగ్ని అక్కడ ఏదైతే మనం ఏదైతే యాడ్ చేస్తామో తీసేస్తున్నామో దాన్నే మన రియల్గా అర్థం అవ్వడానికి కూడా పేరు టాప్ అని చెప్పేసి అక్కడ కన్సిడర్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ బట్ మీకు స్టాక్ అంటే ఏంటో క్లారిటీ వచ్చేసి ఉండిద్ది. అండ్ దానిపైన ఆపరేషన్స్ కనుక మీరు చూసినట్లయితే సో పుష్, పాప్ అనే 2 ఆపరేషన్స్ మనం స్టాక్ పైన చేయొచ్చు. పుష్ అంటే నథింగ్ బట్ యాడ్ అన్ ఎలిమెంట్ ఇన్ స్టాక్ అండ్ పాప్ అంటే రిమూవ్ అన్ ఎలిమెంట్ ఇన్ స్టాక్. అదే యాడ్ అన్ ఎలిమెంట్ అంటే మన జనరల్గా చెప్పాలి అంటే కనుక ఏం చేస్తాము ఇన్సర్షన్ అని చెప్పంటాం కదా. అదే నథింగ్ బట్ పుష్. అండ్ పాప్ వచ్చేసరికి రిమూవింగ్ అన్ ఎలిమెంట్ అంటే ఏంటి డిలీటింగ్ అన్ ఎలిమెంట్ అని చెప్పి అర్థం అనమాట. అండ్ మీరు ఇక్కడ కానీ చూసినట్టయితే స్టాక్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి అని చెప్పేసి చూపించాను కదా. అండ్ పైన మీరు చూసినట్లయితే పిక్లో రైట్ సైడ్ స్టాక్ యొక్క ఇండెక్స్ అరే లాగా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అదే రైట్ సైడ్ కింద మీరు చూసినట్టయితే స్టాక్ ఇలా గ్రో అవుతుందని చెప్పాను కదా. అంటే 0, 1, 2 అంటే ఇలా పైకే వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు కనుక చూసినట్లయితే లాస్ట్ ఎంట్రీ ఎక్కడైతే ఉండిద్దో పుష్ అయినా సరే పాపింగ్ అంటే ఇన్సర్షన్ అవని డిలీషన్ అవని ఆ టాప్ దగ్గర మాత్రమే మనం చేస్తామనేది సింపుల్గా రిప్రజెంటేషన్లో నేను మీకు అక్కడ ఆ పిక్ ద్వారా చూపిస్తున్నాను. అండ్ కమింగ్ టు ద క్యూ
బ్రాకెట్స్లో FIFO ఉంది కదా, అదే ఫస్ట్ డెఫినేషన్ కూడా. ద క్యూ ఆల్సో కాల్డ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టమ్. అంటే నెక్స్ట్ మీరు డెఫినేషన్ కూడా చూసినట్లయితే, ద క్యూ ఈజ్ ఏ లీనియర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఇన్సర్షన్ క్యాన్ బి డన్ ఎట్ వన్ ఎండ్ అండ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ ఫ్రెండ్ అండ్ deletion can be done which is known as rare. Deletion can be done at other end, I have to say. And దీనికి కనుక మనం రియల్ టైం ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే, మనం ఒక క్యూలో నించున్నట్లయితే, నించోమని మనం చెప్పినట్లయితే, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ దగ్గర మనం ఏదన్నా విత్డ్రాల్కి ఎక్కువ మంది ఉన్నప్పుడు క్యూ కట్టమని చెప్పండి కదా, అక్కడే మనకి పేరు అది టర్మ్ క్యూ అని చెప్పేసి టైటిల్ వచ్చేసింది కదా. అంటే ఏంటి, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తాం, ఫస్ట్ నుంచి ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ వెనకాల నుంచి ఉంటాం. అండ్ వర్క్ ఫస్ట్ ఎవరు జరుగుతుంది, ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళది ఫస్ట్ చూస్తారు కదా. అండ్ ఆ ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళ వర్క్ అయిపోయాక వాళ్ళు అటు నుంచి తప్పుకుంటారు అనమాట. అంటే ఇంకా కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎక్కడ ఇన్సర్ట్ అవుతున్నారు, ఫస్ట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళ వెనకాల, అంటే ఎట్ ద ఎండింగ్ అని చెప్పేసి అంటే వెనకాలదైతే జరుగుతుంది కదా, దాన్నే ఇన్సర్షన్ అని చెప్పేసి ఫ్రంట్ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్ దగ్గర జరుగుతుందని చెప్పేసి అంటాం. అండ్ రేర్ వచ్చేసరికి డిలీషన్ అని చెప్పన్నాం కదా, డిలీషన్ ఎక్కడైతే ఉంటుందో అంటే ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో వాళ్ళ వర్క్ అవ్వగానే తప్పుకుంటారు కదా. అండ్ అది వచ్చేసరికి రేర్ ఎండ్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ని బట్టి అయితే మీకు క్యూ యొక్క డెఫినేషన్ కూడా అర్థమైపోయి ఉండిద్ది. అండ్ క్యూ యొక్క రిప్రజెంటేషన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ఫ్రంట్ ఎండ్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఏ, నెక్స్ట్ వచ్చేసరికి బి, నెక్స్ట్ సి అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి డి కనుక మీరు చూసినట్లయితే, ఫస్ట్ ఏదైతే ఫ్రంట్ సైడ్ ఇన్సర్ట్ చేసామో అది ఏ అండ్ లాస్ట్ వచ్చేసరికి బి కదా. అండ్ ఇప్పుడు ఇన్సర్షన్ ఎక్కడ చేయాలి అని చూసినట్లయితే కానీ అది ఫ్రంట్ అవుతుంది. అండ్ రేర్ సైడ్ నుంచి డిలీషన్ చేయాలంటే రేర్ అనేది చేయాలన్నమాట. అంటే ఏంటి, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అవుతుంది కాబట్టి ఏని మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి డిలీట్ చేయాలన్నా సరే ఫస్ట్ అది ఏ డిలీట్ అయిపోతుంది తప్ప ఏదైతే స్టాక్లో లాగా టాప్లో ఏముందో అది డిలీట్ అవ్వడం అనేది ఇక్కడ జరగదు. అదే క్యూకి మళ్ళీ విడిగా రిప్రజెంటేషన్ అని చెప్పేసి నేను మీకు చూపించింది. అండ్ సింపుల్గా మనం ఇక్కడ చూసినట్లయితే క్యూ మీద ఆపరేషన్స్ కూడా స్టాక్లో లాగా టూ థింగ్స్, ఒకటి ఇన్సర్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డిలీషన్. ఇవి మనకి ఫెమిలియర్గా అండ్ బాగా తెలిసినవే. సో అక్కడతో మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ క్లాసిఫికేషన్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, అండ్ దానిలో వచ్చేసరికి మెయిన్గా టూ థింగ్స్, ఒకటి వచ్చేసి గ్రాఫ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ట్రీస్. సో ఫస్ట్ మనం ట్రీస్ యొక్క డెఫినేషన్ ఏంటో చూసేద్దాం. Data frequently contain a hierarchical relationship between various elements. The data structure which reflects this relationship is called tree. దీనికి కూడా రియల్ టైమ్ అప్లికేషన్ మనం కానీ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ని మనం ఇంజనీరింగ్లోనే ఒక డిపార్ట్మెంట్ కానీ మనం కన్సిడర్ చేసినట్లయితే, దానిలో వచ్చేసరికి నార్మల్గా హైయర్ అథారిటీస్ కొంతమంది అయితే ఉంటారు. అండ్ మనం కనుక హెచ్ఓడి దగ్గర నుంచి కానీ కన్సిడర్ చేస్తే వాళ్ళ కింద కొంతమంది ఫ్యాకల్టీ సబ్జెక్ట్ వైజ్ ఉంటారు. అండ్ మన బ్రాంచెస్ వైజ్ చూసుకుంటే మనం సెక్షన్ వైజ్ డివైడ్ అయిపోయి ఉంటాం. అలా ఒక హైరారికల్ రిలేషన్షిప్ని ఫ్రీక్వెంట్గా ఒకటి కనుక ఉండి ఇది కంటిన్యూగా కనుక ఒక ఫ్రీక్వెంట్ కనుక ఆ రిలేషన్షిప్ కనుక కంటిన్యూ అయితే అదే ట్రీస్ అని చెప్పేసి మనం అనవచ్చు. అండ్ ట్రీగా ఎందుకు అని చెప్పి అనుకున్నట్లయితే, మెయిన్గా అయితే రూట్ అయితే ఉంటుంది కదా, రూట్ నుంచి స్టెమ్కి కొన్ని బ్రాంచెస్ అండ్ లీవ్స్ అయితే ఉంటాయి కదా. అండ్ వాటన్నిటికీ మొత్తానికి మెయిన్ ఏంటి అంటే ఒక స్టెమ్ రూట్ అదైతే మెయిన్, అండ్ దానికి తగ్గ బ్రాంచెస్ అవన్నీ దానికి కింద పార్ట్స్ కదా. అండ్ అందుకే ఇది పర్టికులర్ సీక్వెన్స్ అంటే సేమ్ ఒక ఆర్డర్లో లైన్గా అయితే ఉండదు కాబట్టి డిఫరెంట్ థింగ్స్ని ఇక్కడ ఇది ఫాలో అవుతుంది కాబట్టి ట్రీ అని చెప్పి దీనికి నేమ్ పెట్టారు. అండ్ వాటికి మెయిన్గా ఒక నోడ్ అయితే ఉంటుంది, దానికి రిలేటెడ్గా కింద సబ్ బ్రాంచెస్ లాగా ఉంటుంది. సో దానికి నేమ్ ట్రీ అని చెప్పేసి పెట్టారు. అండ్ ఇది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లోకి అయితే క్లాసిఫై. సో ట్రీస్కి ఇంకా మనం
యాక్షన్స్ ఏమేమి పర్ఫామ్ చేయొచ్చు అంటే ట్రీస్ పైన ఇన్సర్షన్, డిలీషన్ అండ్ సర్చింగ్. ఈ 3 ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను కదా ఏంటి అని. అండ్ సో ఇంకా లేట్ ఎందుకు, నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ యొక్క క్లాసిఫికేషన్, అదే నాన్ లీనియర్లోనే ఉన్న లాస్ట్ వన్కి ఇంకా వచ్చేద్దాము. అదే నథింగ్ బట్ గ్రాఫ్స్. గ్రాఫ్స్ డెఫినేషన్ వచ్చేసరికి డేటా సమ్టైమ్స్ కంటైన్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ pairs of elements which is root not necessarily hierarchical in nature. For example, an airline flies only between cities connected by lines. ఈ ఎగ్జాంపుల్ అయితే మీకు అర్థం కాలేదు కదా. సో మన రియల్ టైం అప్లికేషన్ ఏంటంటే, నాకు తెలిసినంత మటుకైతే ఎఫ్బీలో మన ఫ్రెండ్స్ అయితే ఉంటారు, బట్ నోటిఫికేషన్స్లో కూడా ఫ్రెండ్ సజెషన్ చెప్పేసి మ్యూచువల్ ఫ్రెండ్స్ అని చెప్పేసి కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉండదు కదా. అండ్ వన్స్ ఒకవేళ మీరు కనుక ఏదైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మీ కొంతమందికి మాత్రం ఫ్రెండ్స్ అని పడుతుంది అండ్ ఇంకొంతమందికి మ్యూచువల్ ఫ్రెండ్స్ అని పడుతుంది కదా. అంటే మనకి ఏదైతే ఇక్కడ మీరు పిక్లో కూడా చూసినట్టయితే ఏ నుండి బీకి అండ్ సికి కనెక్షన్ ఉంది, అండ్ సి నుంచి ఏకి బీకి కనెక్షన్ ఉంది కదా. అంటే ఒక నోడ్ నుంచి అండ్ ఒక ఎలిమెంట్ నుంచి 2 డిఫరెంట్ థింగ్స్కి 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి అయితే కనెక్షన్ అయితే అక్కడ ఉంది కదా. సేమ్ అదే మ్యూచువల్గా అంటే ఒకళ్ళకి ఫ్రెండ్ అయితే ఆ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ అని చెప్పేసి అలా అంటాం కదా, మ్యూచువల్ ఫ్రెండ్ అని చెప్పేసి. అదే ఎఫ్బీలో ఆ అప్లికేషన్స్ దగ్గర ఏదైతే మ్యూచువల్ ఫ్రెండ్స్ అనేది ఉండిద్దో అక్కడ గ్రాఫ్స్ అనేది యూజ్ చేస్తారనమాట. అది దీని యొక్క రియల్ టైమ్ అప్లికేషన్స్ అని కూడా నేను చెప్పచ్చు. ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ గ్రాఫ్స్ ఆర్ సర్చింగ్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్. సేమ్ ఇందాక ట్రీస్లో కూడా చూసినట్లయితే గ్రాఫ్స్లో కూడా ఇన్సర్షన్, డిలీషన్ అనేది కామన్ అండ్ సర్చింగ్ కూడా కామన్ అనమాట. సో అదే గ్రాఫ్కి సింపుల్కి రిప్రజెంటేషన్ ఇక్కడ మీకు పిక్లో చూపించాను, చాలా అందంగా పువ్వులాగా ఉంది కదా. సో ఇక్కడతో మన యొక్క క్లాసిఫికేషన్ అండ్ విత్ డెఫినేషన్స్ ఏమేమి ఆపరేషన్స్ కూడా మనం వాటిపైన చేయొచ్చు అనేది నేను మీకు ఇక్కడ చెప్పేసాను అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.